నమస్కారం అండి. ఈరోజు వీడియోలో మనం మహాశివరాత్రి విశిష్టత ఏంటి, ఆ రోజున ఏం చేయాలి అన్నది ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో ఫిబ్రవరి 26వ తేదీన వచ్చిందండి మహాశివరాత్రి. మహాశివరాత్రి పరమశివునికి ఎంతో ప్రీతికరమైన రోజుగా మన ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి. ఈ రోజున ప్రతి ఒక్కరూ ఉపవాసం, జాగరణ ఉండటం, ఆ రోజంతా శివనామ స్మరణతో గడపడం, శివుని అభిషేకాలు, విశేష పూజలు జరుగుతూ ఉంటాయి. విశేషంగా బిల్వార్చనలు, రుద్రాభిషేకం వంటివి చేయడం జరుగుతాయి. ఉపవాసం అంటే చాలామంది తినకుండా ఉండడం అని అనుకుంటారు. నిజమైన ఉపవాసం అంటే శివనామ స్మరణతో శివునికి దగ్గరగా ఉండటం అని అర్థం. ఈ పర్వదినాన ఎలాంటి ఆహారం తీసుకోకుండా శివుని పూజించడం, అభిషేకించడం వంటివి చేయాలి. ప్రస్తుతం ఈ రోజుల్లో ఆరోగ్య పరిస్థితుల రీత్యా పూర్తి ఆహార నియమాలు పాటించలేని వాళ్ళు ద్రవ పదార్థాలు, శంకరుణ్ణి అభిషేకించిన ప్రసాదాలతో ఉపవాస నియమాలను భక్తి శ్రద్ధలతో పాటిస్తే పుణ్యఫలం దక్కుతుంది. శివరాత్రి రోజున జాగారం ఉండటం వల్ల రాత్రిపూట చేసే శివార్చన, శివాభిషేకం వంటి శరీరంలో తేజస్సుని వస్తుంది. అలాగే భగవంతుడి మీద సాధకులకు, మోక్ష మార్గంలో ప్రయత్నించే వారికి ఇది విశేషమైన సమయం. అలాగే గృహస్థులకు ఆయుర ఆరోగ్యపరంగా, పుణ్యార్చన పరంగా శుభ ఫలితాలను ధర్మశాస్త్రాలు పేర్కొంటున్నాయి. మహాశివరాత్రి రోజున శాస్త్రోక్తంగా శివుని ఆరాధించిన ఎలాంటి మంత్రాలు తెలియకపోయినా కేవలం భక్తితో శివలింగం మీద చెంబుడు నీళ్లు పోసి రెండూ తనకి సమానమే అంటాడు ఆ కైలాసనాథుడు. భక్త కన్నప్ప ఉదంతం ఈ కోవకు చెందినదే. హైందవ సంప్రదాయంలో నిత్య, పక్ష, మాస, మహా, యోగ అనే 5 రకాల శివరాత్రులు ఉన్నాయని పురాణాలు చెబుతున్నాయి. ఈరోజు శివుణ్ణి ఆరాధించడం నిత్య శివరాత్రి ప్రతి మాసంలో శుక్ల బహుళ చతుర్దశి రోజు శివారాధన చేయడం, పక్ష శివరాత్రి మాసంలో బహుళ చతుర్దశి రోజున దేవదేవుణ్ణి అర్చించేది మాస శివరాత్రి. అలాగే మాఘ బహుళ చతుర్దశిని సర్వశ్రేష్టమైన మహాశివరాత్రిగా శివపురాణం పేర్కొంటుంది. సాధకుడు తన యోగ మహత్యంతో యోగ నిద్రకు ఉపక్రమించడాన్ని యోగ మహారాత్రి అంటారు. శివరాత్రి రోజున శివుడి అభిషేకం, శివారాధన అత్యంత పవిత్రమైనదిగా, ప్రాధాన్యతతో కూడినదిగా పురాణం, జ్యోతిష శాస్త్రం తెలియజేస్తుంది. శివుడు అభిషేక ప్రియుడు కనుక మహాశివరాత్రి రోజు సాయంత్రం 6 గంటల సమయం నుంచి అర్ధరాత్రి 2 గంటల సమయం వరకు మధ్య చేసే రుద్రాభిషేకం, శివార్చనలు, బిల్వార్చనలు ఆయుర ఆరోగ్యాలు, ఐశ్వర్యం లభిస్తాయని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ రోజునే లింగోద్భవం కూడా జరిగింది. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులలో ఎవరు గొప్ప అనే వాదన ఏర్పడినప్పుడు ఆ సమయంలో ఈశ్వరుడు లింగరూపం ధరిస్తాడు. ఆ లింగానికి ఆది హత్యలు కనుక్కోవాలని బ్రహ్మ విష్ణువులకు చెబుతాడు. విష్ణువు శ్వేత వరాహ రూపంలో ఆ మహాలింగం మూలం కనుక్కునేందుకు ప్రయత్నిస్తాడు. ఆది తెలియకపోవడంతో అదే సమయంలో బ్రహ్మ శివలింగానికి పైభాగం వైపు వెళ్తాడు. అయితే ఆయన అది ఎక్కడో తెలుసుకోలేకపోతాడు. ఆ సమయంలో బ్రహ్మకు కేతకి పుష్పం అంటే మొగలి పువ్వు, గోవు దర్శనమిస్తాయి. మొగలి పువ్వు గోవుకి తాను శివుని ఆది కనుక్కున్నానని, దానికి సాక్ష్యంగా చెప్పాలని వాటికి చెప్పి వారితో శివుని వద్దకు సాక్ష్యంగా చెప్పిస్తాడు. శివుడు మహావిష్ణువు బ్రహ్మ చెప్పిన విషయాన్ని గ్రహించి బ్రహ్మను, మొగలి పువ్వుని, గోమాతను శపిస్తాడు. బ్రహ్మదేవునికి
భూలోకంలో గుడి కానీ పూజలు కానీ ఉండవని శపిస్తాడు. అలాగే మొగలి పువ్వుకి పూజార్హత ఉండదని, గోముఖంతో అబద్ధం చెప్పి తోకతో నిజం చెప్పడం వల్ల గోముఖం చూడడం పాపంగా, గోపృష్ఠం భాగంగా చూస్తే పాప పరిహారంగా శపిస్తాడు. అలాగే శ్రీ మహావిష్ణువు సత్యం పలకడం వల్ల ఆయనకు విశ్వవ్యాపకత్వం అనుగ్రహిస్తాడు. బ్రహ్మ ద్వారా సృష్టించిన ప్రాణకోటిని రక్షించే వరం, మోక్షంని ఇచ్చే అధికారం ఇవన్నీ శివలింగోద్భవ సమయంలో జరిగాయని కూర్మ, వాయు, శివ పురాణాల్లో ఈ కథ కనపడుతుంది. బ్రహ్మ కూడా శివునికి లింగ రూపంలోనే ఉంటావని శపించడం ఈశ్వరుని మహాశివరాత్రి రోజున అభిషేకానికి చేసే ప్రాధాన్యతను ఈ కథ తెలియజేస్తుంది. సనాతన ధర్మంలో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులందరికీ ఒకే రూపమైనప్పటికీ శివరూపమే సనాతనం అని, ఇదే సకల రూపాలకు మూలమని, శ్రీహరి శివుని వాయు భాగం నుంచి, బ్రహ్మ దక్షిణ భాగం నుంచి ప్రకటితమైనట్టు శాస్త్రాలు చెబుతున్నాయి. శివ అంటే శుభం, ఆనందం, మంగళం, కైవల్యం, శ్రేయం అని అర్థం. శివరాత్రి వేళ అభిషేక ప్రియుడైన శివుని ఏకాదశ రుద్రాభిషేకంతో కానీ, పురుష సూక్తంతో కానీ ఎవరైతే పూజిస్తారో వాళ్ళకి శివుడి అనుగ్రహం లభిస్తుంది. శివరాత్రి రోజు ఏ వ్యక్తి అయినా వారింట్లో ఉన్న శివలింగాన్ని లేదా స్ఫటిక లింగమైన, వెండి లింగమైన శివనామ స్మరణతో స్తుతిస్తూ పంచామృతాలతో, బిల్వపత్రాలతో ఎవరైతే అభిషేకిస్తారో, పూజిస్తారో వారి పాపాలు నశించి పుణ్యం ప్రాప్తించి శివానుగ్రహం కలుగుతుందని పురాణాలు పేర్కొంటున్నాయి. క్షీరసాగరం మథన సమయంలో నిప్పులు చిమ్ముతూ విషం బయటకు రావడం, ఆ విషాన్ని శివుడు తన గరళం నందు నిలిపి ముల్లోకాలను కాపాడడం, ఇలా కాపాడిన ఆ కాలరాత్రే శివరాత్రి అని మన పురాణాలు తెలియజేస్తున్నాయి. ఇదండి శివరాత్రి యొక్క విశిష్టత. మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొకరికి మా వీడియోను షేర్ చేయండి.